చాలామంది కింద ఉండిపోయారు. దయచేసి పైకి వచ్చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరలా మీ వాక్యం వినడానికి, ధ్యానించడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి స్తుతులు, స్తోత్రములు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న అందరితో మీరు మాట్లాడండి. వాక్యానుసారమైన తండ్రి జీవితాలు ఏ విధముగా ఉండాలో మరొక్కసారి తండ్రి మా ముఖ దర్శనాల్లోనికి తండ్రి మీ వాక్యాన్ని కురిపించండి. తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నా తండ్రి వాక్యాన్ని ధ్యానించే పరిస్థితులు తండ్రి మాకు అవసరం. అవి లేని నాడు తండ్రి మా జీవితాలకి సమాధానం లేని రోజులు అయిపోతాయి. తండ్రి ఎవరైతే తండ్రి ఈ వాక్యాన్ని విని బలపడుతున్నారో వాళ్ళందరితో మరొక్కసారి వాక్యం ద్వారా మాట్లాడతారని కోరుతున్నాం. ఈ లైవ్ ద్వారా సుదీర్ఘమైన ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా బలపరచండి. ఆ శత్రు సైన్యము కూడా ఈ లైవ్ ద్వారా ఎదురు చూస్తున్నప్పుడు వారికి కూడా వాక్యాన్ని గౌరవించే తత్వాన్ని నేర్పించండి. తండ్రి అన్ని విధాలుగా అన్ని పరిస్థితులను తండ్రి మీకే అప్పగిస్తూ మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు వినే ముందు చిన్న ప్రకటన. తెలియని వింతైన విషయం ఏదన్నా నోటండి వస్తుందని మాత్రం ఎదురు చూడకండి. ఇది చెప్పే సమయము కాదు, వివరించే సమయం అంతకన్నా కాదు. ఇదే డయాస్ మీద మీకు చాలాసార్లు నేను చెప్పాను, నా లైఫ్లో నాకు ఒక లైఫ్ థ్రెట్ ఉందని. అది ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారు నాకు తెలియదు. ఆ లైఫ్ థ్రెట్ ఇష్యూ దగ్గరకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని చాలామంది సహోదరులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా ఒక్క మాటకి 4 మాటలు జోడించి వాళ్ళ ఇష్టానుసారంగా, ఇక మనిషి ఎలాగో ఎదురుగా లేడు గనక వారు మాట్లాడే మాటలు బాధాకరం. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం అంటున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా మనసు ఉంటుంది, ఆ వ్యక్తి కూడా బాధపడతాడని కనీసం ఆలోచిస్తే బాగుంటుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నారు, సరే అన్నీ ఇవ్వండి. కానీ ఆనందపడే విషయం ఏంటంటే, సేవకుని గురించి ఏదైతే వినకూడదో అది వినబడుతుంది. పొలిటికల్గా, రాజకీయంలో ఆస్తుల మీద కొడతారు, సేవలో క్యారెక్టర్ మీద కొడతారు. అందుకే నేను అంటాను, బయట ఉన్న రాజకీయాల కన్నా సేవలో రాజకీయాలు లైఫ్ లేపేస్తాయి. అలాంటి థ్రెట్ నాకు ఒకటి రన్ అవుతుంది. సరే, ఏది ఏమైనా దేవునికి తలదించడానికి నేను రెడీ. కానీ మరొక ఆనందపడే విషయం ఏంటంటే, ఇలాంటి విషయం వినబడుతున్నప్పుడు నేను ఎక్కడైతే జ్యుడిషియల్ అటెండ్ అవుతున్నాను, గుంటూరులో ఒక తల్లి ఉందండి, పేరు చెప్పను, కానీ ఆ తల్లి కాదు, చాలామంది తల్లులు ఉన్నారు నన్ను ప్రేమించేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళి మరలా వచ్చేంత వరకు భోజనం చేయకుండా, ఏ పని పెట్టుకోకుండా, మోకాళ్ళ మించి లేకదండి. నేను మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ నేను వచ్చేసాను అన్నప్పుడు మోకాళ్ళ మీద లేస్తాను. నేనేంటో అర్థం చేసుకున్న వారికి నేనేమి వివరించాల్సిన అవసరం లేదు. నేనేంటో నమ్మని వారికి నేను ఎన్ని వివరించినా నమ్మరు. అందుకే నేనేం వివరించను. కానీ చెప్పుకున్న ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాను. కానీ అప్పటి వరకు మాత్రం నా గురించి ప్రార్థన చేస్తున్నవారు, నా కొరకు ఎదురు చూస్తున్నవారు, నన్ను అర్థం చేసుకున్నవారు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, అమ్మలు, అన్నలు, తండ్రులు, అన్న సమానులు, తండ్రి సమానులు ఎవరైతే ఈ వ్యక్తిని గురించి ప్రార్థిస్తున్నారో వాళ్ళందరినీ నేను నిజంగా అలాంటి వారిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. చాలామంది కన్వీనర్స్కి ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకో మరి నా మీద అంత ప్రేమ ఏంటో వాళ్ళకి నాకేం అర్థమవుతలేదు. ఫోన్ చేసి వాడిని రానివ్వకండి, అలా చేయండి, వాడిని ఆపేయండి, వాడిని వస్తే మిమ్మల్ని కొడతాం, వాళ్ళని కొడతాం అంటున్నారు.
కన్వీనర్స్ కూడా ఏమన్నారంటే, ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి అన్నారు. ముందుసారి ఒక విషయం ఇలాగే జరిగింది. అంటే ముందుసారి అంటే ఇదే విషయం 3 years బ్యాక్, ఇది ఒక ఫ్యామిలీ విషయం. అప్పుడు జరిగినప్పుడు సురేష్ తమ్ముడి నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుందిగా, ఇలా పలానా విషయం జరుగుతుందండి, అన్నకు ఖాళీ లేదు, ఆ టైంలో మీకు మీటింగ్స్ డేట్స్ ఇవ్వడానికి కుదరదంటే వాళ్ళు అన్నారు, గొడవ సంగతి పక్కన పెట్టి ముందు డేట్స్ ఇచ్చామని చెప్పండి అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎలా ఉందంటే, దేవుడు మనిషిని వాడుకోవాలనుకుంటే ఎలాగన్నా వాడుకుంటాడు. ఒక మనిషిని వాడపడకుండా ఆపేయాలని ఎన్ని కుయుక్తులు పనినా అది జరగదు గాక జరగదు. అందుకే నా నమ్మకం, నా బలము, నా అతిశయము, నా ధైర్యము ఈ సేవ దేవునిది గనక, దేవుని సేవలో దేవుడి సేవ చేయిస్తే కానీ మనం సేవ చేయలేం గనక ఆ దేవుడే ఇది సేవ చేయిస్తున్నాడు. ఈ సేవను ఎవరైనా ఆపాలనుకుంటే నేను అనుకుంటాను అది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఆయుస్కి మంచిది కాదు. బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, మనం మర్చిపోతాం మన శత్రువులను గురించి, కానీ ఆయన మర్చిపోవటం. కాబట్టి అక్కడ వరకు వాళ్ళకి ఆ పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సహోదరులను కూడా దేవుడు మార్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాక్యంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం వరకు. జస్ట్ కంటెంట్ మనకు కావాల్సిన వచనాలు చదువుదాం. మొదటి వచనం చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వానిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగాడు. ఇది తెలియని సందర్భం కాదు, అందరికీ తెలిసిన సందర్భం. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి 18వ వచనం అనగానే 2 క్యారెక్టర్స్ రన్ అవుతాయి. అవి ఏ క్యారెక్టర్స్? 1 సౌలు, 2 అననీయ. వీరిద్దరు గురించి మనకు తెలుసు. ఎక్కువ వచనాలు వద్దు కానీ జస్ట్ వినండి. ఈ మొదటి శతాబ్దపు వైఖరి విప్లవాలు మనం చూస్తున్నప్పుడు సేమ్ అలాంటి విధానాలు ఈ రోజుకి ఉన్నాయనిపిస్తుంది. రాస్తున్న మాట సౌలును గూర్చి. సంఘము ఒక ధోరణిలో వెళ్ళిపోతున్నప్పుడు, బాగా వినాలి, జస్ట్ హిస్టరీ అలా వినండి అంతే. సంఘము ఒక ధోరణి లేదా ఒక పొంతన లేదా ఒక విధానంలో అలా వెళ్ళిపోతున్నప్పుడు సంఘము యొక్క ధోరణి మార్చిన వాడు ఎవరు చెప్పండి? పౌలే. సంఘానికి ఒక నూతన వరవడి తెచ్చిన వారు ఎవరు చెప్పండి? సౌలే లేదా పౌలే. ఆ సౌలు పౌలుని ఇలా పిలిచేవారు. బంధువులు, స్నేహితులు, ఇంట్లో ఉన్నవారు, బయట ఉన్నవాళ్ళు, ఈదులో ఉన్నవారు, ఊరోళ్ళు, పట్టణం వాళ్ళు అనేవారట. అరే సౌలు అనేవారట. చెదిరిపోయిన యూదులు ఉంటారు చూసారు, చెదిరిపోయిన వారు. అప్పట్లో ఫేమస్ లాంగ్వేజ్ ఉంది, మీకు చెప్పాను, గ్రీక్. ఈ గ్రీక్ మాట్లాడుతున్న వారు మాత్రం ఎక్కువగా పౌలు అని పిలిచేవారట. పౌలు అనే సౌండ్ గ్రీక్ సౌండ్, సౌలు అనేది ఇబ్రూ సౌండ్. ఇబ్రూలో సౌలు అనే పేరు పెట్టి పిలిచారు, గ్రీకులో గ్రీకు భాష ఎరిగిన వారు పౌలు అని పిలిచారు. 2 అర్థాలు వేరు, 2 శబ్దాలు వేరు. ఏది ఏమైనా ఒక వ్యక్తిని పిలుస్తున్నారు. సౌలు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, సౌలు అనే వ్యక్తి భక్తి కలిగిన వాడే, కానీ
దేవునికి వ్యతిరేకమైన భక్తి కలిగిన వాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మంచోడే, చెడ్డోడేం కాదు, కానీ ఆత్మీయ గుడ్డోడు. ఎవరు? సౌలు. ఆయన చెడ్డోడేమీ కాదు, మంచోడే. కానీ ఆ మంచోడు దేవుని చిత్తంలో గుడ్డోళ్ళ పరిగెడుతున్నాడు. భక్తి ఉందా అంటే ఉంది. ఆ భక్తి దేవునికి నచ్చని భక్తి అయి ఉంది. ధర్మశాస్త్రం అంటే ఇష్టం ఉందంటే ఇష్టం కాదు, పిచ్చుంది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నానంటూనే ధర్మశాస్త్రానికి ఎదురెళ్ళే ప్రయాణం చేస్తున్నాడు. ఇలాంటి మనుషులు మొదటి శతాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలో కూడా ఉన్నారు. వీళ్ళు అనుకుంటారట, దేవుణ్ణి ఎట్లా అయినా సరే మనం కాపాడేయాలనుకుంటారట. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? దేవుణ్ణి ఎట్లా అయినా సరే మనం కాపాడాలి, దేవునికి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటారట. కామెడీ ఏంటి చెప్పనా? దేవుడు మనల్ని కాపాడాలా, మనం దేవుణ్ణి కాపాడాలా? కానీ వీళ్ళు అలా అనుకోరట. వీళ్ళు ఏమనుకుంటారట, దేవుణ్ణి మనం ఎట్లా అయినా కాపాడేయాలి, సత్యాన్ని మనం ఎట్లా అయినా కాపాడాలి, సనాతన ధర్మాన్ని ఎట్లా అయినా కాపాడేయాలి, మనం లేకపోతే ధర్మం ఎట్లా వెళ్ళిపోతాదో అనుకుని ధర్మం, సత్యం, దేవుడని ఫైట్ చేస్తారట. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, సౌలు అనే వ్యక్తి మాట్లాడుతూ, ఎట్లా అయినా సరే ఈ సనాతన మన ధర్మానికి ఎదురు తిరుగుతున్న వారిని మట్టుబట్టించడమే మన జీవిత లక్ష్యమని పత్రాలు అంటే జియో కాపీస్ కూడా తీసుకుని బయలుదేరుతున్నాడు. 9వ అధ్యాయంలో సౌలుకి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది చెప్పండి? మండపం లేదా? ఏం జరిగింది సౌలుకి? కళ్ళు పోయాయి. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. 9వ అధ్యాయంలోనే సౌలుకి కళ్ళు పోయాయా? ఆయనకి ఎప్పుడో ఆత్మీయంగా కళ్ళు పోయాయి. అందుకే ఈ 9వ అధ్యాయంలో భౌతికంగా కళ్ళు పోయాయి, కానీ ఎప్పుడో ఆయనకు ఆత్మీయంగా కళ్ళు పోయాయి. చూస్తున్న గుడ్డోడు అన్నాడు ఆయన, ఒక రైటర్. అందుకే చెవులుండి వినరట, కళ్ళుండి చూడరట, అసలు ఏం జరుగుతుందో నోరుండి అసలు ఏం మాట్లాడరట. జస్ట్ అలా ప్రజెన్స్లో ఉంటారట అంతే. వీళ్ళు చాలా డేంజరస్ అండి. వీళ్ళు మనమే ఎప్పుడో చెప్పాను, మరలో ఒకసారి చెప్తా. మాకు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ క్రాఫ్ట్ గురించి క్లాస్ జరుగుతుంది. ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే తెలుసుగా, రాత్రులు అడవులు వదిలేస్తే ఏం చేయాలో దాని ఫీల్డ్ క్రాఫ్ట్ కోసం చెప్తారన్నమాట ట్రైనింగ్లో. దానికి ప్రజెన్స్లో ఉంటే సరిపోదు, అటెన్షన్లో కూడా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన చెప్తే ఏమన్నాడంటే, అందరూ నన్ను చూడండి రా అన్నాడు. ఆయన ఏడి అంటారు క్లాసులు చెప్పి. ఆయన రేపు పొద్దున మీరు సెలెక్ట్ అవుతారుగా, మీరందరూ ఆయన కింద ఉంటారు. ఆయన దగ్గర ఏమైనా తోకజాడించాం అనుకోండి, ట్రైనింగ్ ఇంకా అదిరిపోద్ది మనకి. కాబట్టి వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుండాలి మనకి. అందుకే మా బ్యాచ్ కొంతమంది ఏం చేసేవారంటే, ఆయనకి బిర్యానీ తెచ్చేవారు. ఎప్పుడన్నా సెలవులకు 3 రోజులు ఇంటికి వస్తే ఇక్కడ ఫేమస్ కోటయ్య కాజా ఉంటే అక్కడ తెచ్చి పట్టుకెళ్ళేవారు. ఆయన అచ్చిగా చేసుకునేవారు. ఎందుకు? కొంచెం గుంజీలు తక్కువది అంతాడని. ఆయన ఏడి అంటారు. ఆయన చెప్తూ మంచి నాలెడ్జ్ పర్సన్ అండి ఆయన. అనేవాడు, వారు అందరు నా వైపు చూడండి, నేను చెప్పినట్టు చేయలే, ఫీల్డ్ క్రాఫ్ట్లో మీరు అటెన్షన్ ఎలా ఉండాలి చూడండి రా అబ్బాయిలు అని చెప్పి అందరూ చేపట్టుకుని రా అనేవాడు. అందరూ ఏం చేస్తారు? నేను చెప్పింది పోను మీరు చేయండి. అందరూ ఒకసారి చెవట్టుకోండి, అందరూ ఒక్కసారి కళ్ళు పట్టుకోండి, అందరూ ఒకసారి చెవి పట్టుకోండి, పట్టుకోండి పర్లేదు, పక్క లేదు మీరే పట్టుకోండి. అందరూ ఒకసారి కళ్ళు పట్టుకోండి, అందరూ ఒక్కసారి ముక్కు పట్టుకోండి, అందరూ ఒకసారి నోరు పట్టుకోండి, అందరూ ఒకసారి చెవి పట్టుకోండి, అందరూ ఒకసారి నోరు పట్టుకోండి. అది ఇది నోరా? దీన్నే బాడీ ప్రజెన్స్. ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం కానీ చెప్పండి ఏం చెయ్యం. సౌలు కూడా
దేవుని కొరకు నేను ఎట్లా అయినా సరే ఏదో చేసేస్తున్నావు అనుకున్నాడు. ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏదో చేయడం కాదు, దేవునికి ఎదురెళ్తున్నావు. గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం స్పష్టముగా కనబడుతుంది. చెడ్డోడని కాదు కానీ మంచోడే, కానీ దేవుని దృష్టిలో పనికిరాని మంచోడు. మంచోళ్ళు పనికిరాని మంచోళ్ళు ఉంటారండి అంటే ఉంటారు దేవునికి. లోకం దృష్టిలో మంచోళ్ళు, కానీ దేవుని దృష్టిలో పనికిరానోళ్ళు. లోకం దృష్టిలో మనం ఏదేదో అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో పనికిరాని వారు. అందుకే మొదటి శతాబ్దం లాంటి గుడ్డోళ్ళు ఉన్నారు. సౌలు కూడా ఆ కోవకు చెందినవాడే. ఆయన అనుకుంటున్నాడు, ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేసేద్దాం. ఎందుకు చేస్తున్నావు అంటే నాకే తెలియదు, చేస్తున్నాను. ఎందుకు తెలియదు, చేస్తున్నాను అంటాడు. తెలియకుండా ఏదో ఒకటి చేసేసే వాళ్ళు ఉంటారంటే చెప్పండి, ఉంటారు. తెలియకుండా ఏదో ఒకటి చేయడం అంటే, ఇంకా ఎవరించి మాట్లాడితే అసలు నువ్వు ఎందుకు బ్రదర్ క్రైస్తవులను చంపుతున్నావంటే కొంచెంసేపు ఆలోచించుకుని అంటాడు, చంపుతున్నావు అంటాడు. అదే ఎందుకు చంపుతున్నావు అని అడిగితే, మా సనాతన ధర్మానికి అడ్డు వస్తున్నారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అవుతున్నారు, నాకెందుకు వీళ్ళ క్యారెక్టర్ నచ్చలేదు, కొత్త విప్లవమో కొత్త మతమో తెలియదు, చంపేస్తున్నావు అంటాడు. బెదిరిస్తున్నావట. స్త్రీలను కూడా నువ్వు దారుణంగా రోడ్ల మీద ఈడ్చుకెళ్తున్నావట. మతం కోసమా, విశ్వాసం కోసమా, భక్తి కోసమా, దేనికోసం అంటే ఆ గుడ్డితనం నుంచి అంటాడట. ఇంకా దర్యాప్తులో నా తర్వాత చెప్తానంటాడట. పూర్తిగా ఆయనకి అవగాహన లేదు, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకున్నా, నేను దేవుని కోసం ఏదో చేసేస్తున్నాను. కానీ నిజమో అబద్ధమో ఏ విషయమో ఆయనకి పూర్తిగా అవగాహన లేకుండానే ఆయన నమ్మినదే నిజం అనుకుని నిజాన్ని ఎదిరించడానికి నిలబడుతున్నాడు. అబద్ధమే నిజం అనుకుంటున్నాడు, నిజమే అబద్ధం అనుకుంటున్నాడు. ఆ అబద్ధమైన దానిని నమ్మి నిజమైన దాన్ని లేపేయాలని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత సౌలుకి జరుగుతున్నది. అయినది సందర్భం. అది ఒక రైటర్ మంచి పోలికి ఇచ్చాడు ఇక్కడ, జస్ట్ వినండి అంతే, సందర్భం తెలుసు కనుక. పౌలు గారు చదువుకున్నారు లేదా? మామూలుగా చదువుకోలేదు. పిహెచ్డీలకే బాబాయ్. ఎవరు? సౌలు. అదే పౌలు గారు. చదువుకున్నవాడు పైగా చదువుకున్నది ఎవరి దగ్గర అంటే పరిసయ్యులనే గుంపును తయారు చేసిన గమనయేలు పాదాలు దగ్గర. ఒక సీనియర్ పండిపోయిన ఒక గురువు దగ్గర నేర్చుకున్నాడు. పరిసయ్యులను ఒక గుంపుని ఫామ్ చేసిన ఒక గమలీయేలనే ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పనా, సౌలుకి చదువు ఉంది కానీ సౌలుకి సంస్కారం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? సౌలుకి చదువు ఉంది, ఏం లేదు, సంస్కారం లేదు. సంస్కారం రాని చదువు చదివేశాడు, పనికి రాని చదువును చదివేశాడు. ఆ చదువుతో పిచ్చెక్కి బయలుదేరుతున్నాడు. డిగ్రీలు చేశాడు. గమలీయేలు పాదాల దగ్గర నెంబర్ 1 స్టూడెంట్ అని పిలుచుకున్నాడు. ఈ చదువు ఆయనకి సంస్కారం లేపలేదు. మరి ఏం చేస్తున్నాడు? ఎదుటోళ్ళని చంపడానికి ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. రోజు లేవు చెప్పండి. బాగా చదువుకున్న దేనికి రా, ఆడి అకౌంట్లో డబ్బులు ఎలా కాసేయాలని చదువుకుంటున్నారట. టకాలమని మెసేజ్ పంపిస్తారట. ఆడు ఫోన్పేలోంచి ఇటు ఫోన్పే, అంత బాగా చదువుకున్నాడు. ఈ కోర్స్ ఎక్కడంటే ఇంటర్నెట్లో బ్లాక్ నెట్ అనేది ఉందట, హ్యాకింగ్ అనేది ఉందట, ప్రత్యేకమైన కోర్సు ఉన్నాయట. ఇవి ఎందుకు చదువుతున్నారంటే ఆ చదువు సంస్కారం నేర్పడానికి కదట. ఆ డార్క్ నెట్ కోర్సు దేనికిరా, ఆ హ్యాకింగ్ కోర్సు దేనికిరా అంటే ఎదుటోడిని చెప్పండి మోసగించి ధనాన్ని కూడగట్టుకోవడానికి. ఎలా కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారంటే అవి సంస్కారం నేర్పని చదువులు. పౌలు మంచిగానే చదువుకున్నాడు, కానీ ఆ చదువులో పొరుగోన్ని గౌరవించాలి, పొరుగోన్ని ప్రేమించాలి, పొరుగువారిని హింసించకూడదన్న సంస్కారం ఆ చదువులో లేదేమో. అప్పుడప్పుడు మనం కూడా సీరియస్గా 7th క్లాస్ నుంచి కొన్ని పాఠాలు వినేసి నైబర్తో మనం బాగా ఉండాలని పాఠాలు వింటాం. గొడవ వేసేసరికి చెప్పండి, నైబర్ లేదు చెప్పండి,
నైబర్ లేదు, ఏమీ లేదు, నైబర్నే పొడి చేయడానికి రెడీ అవుతాం. అంటే చదువు ఎలా అయిపోయింది, టెక్స్ట్ బుక్కి మాత్రమే పరిచయం అయింది. ఇక్కడ సౌలుకు కూడా ఆయన చదివాడు, కానీ ఆ చదువు ఆయనకి విలువలు నేర్పే చదువులాగైతే చదవలేదు. చాలామంది మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు చూడండి, అరే ఈయన బాగా చదువుకున్నాడురా, ఎందుకు ఇలాగా చదువుకున్నాడు అంతే, ఎంత బాగా ఇన్ని డిగ్రీలు చేశాడు, ఇన్ని డిగ్రీలు ఎవరికి లేని డిగ్రీలు ఇన్ని డిగ్రీలు చేశాడు, ఏంట్రా ఆయన బిహేవియర్ అలా తాగుతాడు, అలా ఊగుతాడు, ఎదుటోళ్ళని అలా తిడతాడు, ఏంట్రా అంటే డిగ్రీలే చదివాడు, ఇంకేం చదవలేదు ఆయన. పౌలు గారు బాగా చదువుకున్నాడు. నెక్స్ట్ పాయింట్, ఆయనకి బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగా ఉందట. బ్యాక్గ్రౌండ్ ఉందా లేదు చెప్పండి ఆయనకి. అంటే ఒక వ్యక్తి సొసైటీలో ఎలా ఉంటాడు మీకు అర్థం అవ్వాలి. మొదటి శతాబ్దంలో చదువు ఉంది, మంచోడని బిరుదుంది, వీటన్నిటి వెనకాల కనిపించని చెప్పండి గురుడితనం ఉంది. బ్యాక్గ్రౌండ్ ఉందట. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే పౌలుకి, ఎక్కడికి వెళ్ళినా పౌలు గారికి కుర్చీ వేస్తారట. సమాజ మందిరంలో పరపతి ఉంది, గవర్నర్స్తో పరిచయాలు ఉన్నాయి, ఆయన అడిగితే స్పెషల్ జీవోస్ కూడా జారీ చేస్తారట. గుర్రాల మీద తిరుగుతాడు, రథాల మీద తిరుగుతాడు, రాయల్ పీపుల్స్తో ఆయనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఆయనకంటూ సెపరేట్ నేమ్ ఉంది. అంతున్నా ఎదుటోని చంపడానికి బయలుదేరాడట. దీన్ని ఏమంటారు చెప్పండి, బ్యాక్గ్రౌండ్ ఉన్న గుడ్డోడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? చదువున్న గుడ్డోడు, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గుడ్డోడు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఏయ్ బస్తే మిస్ అవ్వ, నా పలుకుబడి తెలుసురా నీకు అన్నాడు. ఎందుకు నీ పలుకుబడి మనల్ని చంపేయడానికి? మనల్ని చంపేయడానికి ఏం చూపిస్తారట? పలుకుబడి. అధికారాలున్న గుడ్డోళ్ళు, చదువులున్న గుడ్డోళ్ళు, ఈ గుడ్డితనం దేవుణ్ణే దులిమాడే గుడ్డితనం. వెంటనే మన క్వశ్చన్ వస్తుంది, చదువు సంస్కారం నేర్పలేదు, అధికారులతో ఉన్న స్నేహాలు కూడా ఆయనకి సరి అయిన సంస్కారం నేర్పలేదు, పోనీ పెంపకం ఏమైనా తేడా అంటారా? పెంపకం అంటే తల్లిదండ్రులు మంచిగా పెంచారంటే చాలా మంచిగా పెంచారు. ఆయనకి ప్రొఫైలే ఉంది. సరిగ్గా 8వ రోజు ఏం చేశారట? ఆయనకి సున్నతి చేశారట. ధర్మశాస్త్రం క్రమం ప్రకారం 8వ రోజు సున్నతి చేశారు. చక్కగా భక్తిగా పెంచారు. పైగా ఇతన్ని ఎంత బాగా పెంచారంటే గమలీయేలుకే నచ్చేంత మంచి స్టూడెంట్గా పెంచారు. అయినా ఆయనకి పోలేదట. ఏంటి చెప్పండి? గుడ్డితనం. మంచితనం అనేది ఆ మనస్సులో ఏ కొసానా లేదు. మంచితనం అనేది ఆ మనస్సులో ఎప్పుడో ఎండిపోయి కనికరానికి కూడా త్రోవ మనస్సులో లేదు. ఇలాంటి మనిషి బయలుదేరుతున్నాడట. ఏ ఫీలింగ్తో బయలుదేరుతున్నా బాబు అని అడిగితే అంటాడు, ఈ దేవుడిని నేను ఎట్లా అయినా సరే కాపాడేయాలనుకుంటున్నాడట. ఎవరిని? దేవుణ్ణి. నేను ఎట్లా అయినా సరే సత్యాన్ని కాపాడాలి, నేను ఎట్లా అయినా సరే ధర్మాన్ని కాపాడాలి, నేను ఎట్లా అయినా సరే ఇదిగో ఈ సున్నతి ధర్మ క్రమాన్ని నేను ఎట్లా అయినా సరే స్థాపించాలి, సత్యము కొరకు ప్రాణం పెడతా, సత్యము కొరకు ప్రాణం తీస్తా అని నినాదంతో బయలుదేరుతున్నాడు. బహుశా గుర్రాలను రాయబడి లేదు, కానీ గుర్రాలు ఉన్నాయని అనుకుంటున్నాం ఈ రోజుకి. అలా బయలుదేరుతున్నాడు. ఇప్పుడు చదవడం మొదట వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుట. బెదిరించడం, స్టేజ్ మారుస్తున్నాడు చూడండి. ఫస్ట్ టైం ఏం చేస్తాడట? రే అబ్బాయిలు ఏంది మరి, ఏ ఊర్రా, మేలుకోరు చెబుతున్నా వినరా, వినవరా అన్నారట. ఎక్కడైతే భయం లేని మాటలు వినబోయే అక్కడే టకాలమని కదులుతున్న మనిషిని చంపేసేవారట. అప్పుడు శవ ప్రకటన ఏమని?
రేపటి నుంచి కానీ మీరు ఎవడైనా భయపడలేదో చెప్పండి, ఈడికి పట్టిన గతే ఇది. ఎక్కడో మనం చూసినట్టు ఉంది కదా, ఎక్కడ చూడకండి, బైబిల్లోనే చూడండి. రేపటి నుంచి ఇదిగో ఎవడైనా భయపడలేదు, ఇదిగో రౌండేసి సెంటర్లో చెప్తున్నాం, ఏ గతి మీకు పడద్ది. ముందు వార్నింగ్ ఇస్తారు, మాట వినకపోతే మన స్టైల్లో చెప్పండి, వాడికిలో చెప్పండి, లేపేస్తారు. కథం ఓగయా, లేపేస్తారు. నెక్స్ట్ ప్రాణాధారమైనట్టంటే ఇప్పుడు ఎదుటోళ్ళని చంపకపోతే కానీ ఊపిరి ఆడదట ఎవరికి. ఏట్లాడు అలా తిరుగుతున్నాడు, చంపేయండి అన్నాడు అంటే ఊపిరి అందట ఎవరికి. అది రకం మనసులో ఉంటారండి, పచ్చగుంటే చూడలేరు. ఏట్లాడు అంత పచ్చగున్నాడు, పాడు చేయండి రాడు కాపురం. ఈ వారం రోజుల్లో జరుగుతున్న గొడవలు చూసి అందరు నన్ను ఒకటి అడుగుతున్నారు, జాస్మిన్ బాధపడుతుందా అని. అదేం బాధపడదు, నవ్వుతుంది. ఏంటంటే మిమ్మల్ని ఎలా అంటున్నారు. చాలామంది అనుకుంటారు అలా చేసా ఇలా చేసాను, ఏదో ఒకటి చేసాను. ఏం చేసేస్తారు అంటే వీళ్ళ రకం ఏంటో చెప్పనా, ఏదో ఒకటి చేసేయండి, పచ్చగా ఉండకూడదు. వింటలేదా బెదిరించేయండి, ఇంకా వింటలేదా వాళ్ళ రౌండ్ సర్కిల్లోనే ఎవరిని ఒకరిని లేపేయండి. ఇంకా వినడం లేదా ఇక స్టార్ట్ చేయండి. వాళ్ళ ప్రాణాలు ఉన్నాయంటే మన ప్రాణాలు ఉండకూడదు, మన ప్రాణాలు ఉన్నాయంటే వాళ్ళ ప్రాణాలు ఉండకూడదు. ప్రాణాధారం అయిపోయింది, తీసేయండి. మామూలు మనిషి కాదు ఈ మనిషి, ఎవరు? సౌలు. నాకు అనిపిస్తుందండి, పౌలు కాలం లేదా సౌలు కాలంలో ఈ అధ్యాయంలో మనం బతుకుంటే, ఈ రికార్డ్స్ అన్ని మనం వింటుంటే మనం ఏమనుకుంటాం చెప్పండి, ప్రభువా చంపే ప్రభువా, సేవ చేయాలనుకుంటున్నాం ప్రభువా, చంపే పనికి మనం అంటామనమా. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏంటి చెప్పనా, ఈడు మారరా అన్నవాడిని కూడా దేవుడు మార్చేస్తాడు. అది బైబిల్ దేవుడుకున్న గొప్పతనం. ఈడి మీద ఇంత ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి, ఈడు మారని మూర్ఖుడన్న ఆ మూర్ఖులు కూడా మారుస్తాడు. ఎంతగా మారుస్తాడు చెప్పనా, గుడ్డోలు చేసి కళ్ళు తెరిపిస్తాడు. అందుకే ఈ అధ్యాయం ఎంత ధైర్యం ఇస్తుంది చెప్పిన, చదువు ఉంది ఆడికి, చదువు లేక ఇలా బిహేవ్ చేస్తాడంటే చదువు ఉండే ఆ బిహేవియర్ పోలేదు. అంటే చదువు లేనోడికి చదువు లేక బిహేవ్ చేస్తున్నాడంటే పోనీలాడికి చదువు లేక అలా మొండోళ్ళ ఉన్నాడు అనుకుంటే, ఇక చదువు ఉన్నోడు అలా ఉంటే ఇంకా ఆడేవాడు మారుస్తాడు. పాపం ఏ బ్యాక్గ్రౌండ్ లేదని చిన్నప్పటి నుంచి ఆడు బొగ్గల మీద చుక్కలు మీసాలు పెంచుకుని వాళ్ళు తిరుగుతున్నాడంటే ఆడు బొగ్గల మీద చుక్కలు మీసాలు నింపి అతను రాయల్ ఫ్యామిలీతో తిరుగుతాడు, అయినా మొండోడు. అలాంటి ఎవడు మారుస్తాడు. బాగా చదువుకున్నవాడు మొరటోడా ఇలా ప్రవర్తిస్తే ఎవడన్నా మారుతాడని అనుకుంటారండి. కానీ అధ్యాయం అంటుంది మారుతారు. ఏ మనుష్యుని ద్వేషించకండి, ఏ మనుష్యుని కించపరచకండి, ఏ మనుష్యుని దులుమాడి మాట్లాడకండి, ఈడు మూర్ఖుడు పనికి మాలినాడని ఎవరిని అనకండి అని అధ్యాయం నీకు నాకు చెబుతుంది. ఈరోజు మూర్ఖులే రేపొద్దున ప్రభు కొరకు ప్రాణాలు పెట్టే యోధులు అవుతారు. మంచోళ్ళు తెలియని గుడ్డోళ్ళు, అబద్ధాన్ని నిజమనుకుని పరిగెడుతున్న అనేక మంది గుడ్డోళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నారు, ఈ శతాబ్దంలో కూడా ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ ఏం జరుగుతుంది చెప్పిన, యూట్యూబ్లో ఫేస్బుక్లో ఒకరినొకరు బూతులు తిట్టేసుకుంటారు. ఎవరి కోసంరా మీరు బూతులు తిట్టుకుంటున్నారంటే దేవుడి కోసం. ఎవరి కోసం? దేవుడి కోసం బూతులు తిట్టుకోవడం ఏంటండి, మా దేవుడిని అంటావరా అన్నారట, నా నోట అంట అన్నారట. దేవుడి కోసం ఫేస్బుక్లో తిట్టేసుకుంటారు, దేవుడి కోసం యూట్యూబ్లో తిట్టేసుకుంటారు. ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు, మేసాలు తిప్పుకుని అన్నారట, సత్యము తరపున తిప్పాను. చెప్పండి, సత్యం తరపున మేసాలు తిప్పుతారు, సత్యం తరపున తొళ్ళ కొడతారు, సత్యం తరపున బూతులు తిట్టుకుంటారు. సత్యము తరపున అన్నారట, నీ దేవుడు ఒక రొంకోడు అన్నారట. వాళ్ళు అన్నారట, మీ దేవత కూడా అలా అన్నారట. ఒకరినొకరు తిట్టుకుంటున్నారట. వీళ్ళు ఎవరయ్యా అంటే సత్యము నెరగని సత్యములో ఉన్నామనుకున్న, చెప్పండి, పౌలు వరుసలో, క్షమించండి, సౌలు వరుసలో నిలబడిన ఆత్మీయమైన గుడ్డోళ్ళు. అందుకే ఈ అధ్యాయానికి ఉన్న పేరేంటి చెప్పిన, మనలాంటి మారిన అనేకులకు గుడ్డోళ్ళని చూపించే అధ్యాయం ఇది.
అందుకే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను వారిని బంధించి యెరూషలేమును తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగిన. మరలి ఈయన గారి యొక్క యూజ్ చూడండి, ఆ చేసే పనులు ఏ పనులైతే ఉన్నాయి, మనుషులు చంపడం, మనుషులను హింసించడం, స్త్రీ పురుషులని తేడా లేకుండా హత్యకు గురి చేయడం, ఇవన్నీ మళ్ళీ ఎలా చేయాలనుకుంటున్నాడట? అధికారులు చూడండి, అధికారులు మెప్పు పొందేలా చేయాలనుకుంటున్నాడట. క్రీస్తు పేరు మీద చాలామంది బాగా వినాలి. ఈ రోజుకి ఈ శతాబ్దంలో, మొదటి శతాబ్దపు గ్రుడ్డోలు ఈ రోజుకున్న క్రీస్తు పేరు మీద సత్యము కొరకు పోరాటం చేసే పరిసయ్యులు ఈ రోజుకి ఉన్నారు తెలుసా? మేము సత్య పోరాటకులు అంటాం, కానీ వాళ్ళు సత్య పోరాటకులు కాదు, వారు పరిసయ్యులు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలు ఇస్తామంటారు, అదే నోరుతా అంటారు. చెప్పండి, ప్రాణాలు తీస్తాం బిడ్డా అంటారు. వాళ్ళు ఇలా కూడా అంటారు, రక్తం ఇస్తాం అంటారు. అరే బేటా రక్తము కూడా తీస్తాం అంటారు. హింసిస్తారు, హింసకు గురి చేస్తారు, హింసింపబడుతున్నామంటారు, కానీ వెనకాలే హింసను కూడా ప్రారంభిస్తారు. వీళ్ళెవరు? సౌలు వరుసలో నిలబడిన వారు పరిసయ్యుల సంతతికి చెందినవారు. సౌలు దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు, కానీ చేస్తున్న దేవుని సేవ కాదు, అది సాతాను సేవ. అది అచ్చు సాతాను సేవ. సాతానికి ఎదురు వెళ్తున్నాడు, సాతానికి ఎదురు నిలబడుతున్నాడు. ఆ ముందు అధ్యాయంలో చేసిన పని, ఇతగాడు చేసిన పని అంతా ఇంత కాదు. ఏం చేశాడు చెప్పిన? స్తెఫను అనే భక్తుడిని దగ్గరుండి చంపించేశాడు. అంటే సౌలుగా చంపించారు కదండి ఎవరిని? స్తెఫను. చంపే వరకునట సౌలుకి ఎలా ఉందో తెలుసా? ఇంకా చంపరేట్రా, అలసితేవుడు రాయా, ఇలా కోడుతాడు శిరస్సు పగిలిపోలు గుట్టు. బావగారు ట్రైనింగ్ ఇస్తున్నారు దగ్గరుండి అందరికీ అండి. చుట్టూ ఉన్న మూకనైనా, చుట్టూ ఉన్న విశ్వాసులైనా, గుంపులనైనా ఒక లీడర్గా వ్యవహరించినప్పుడు ఎలా తయారు చేయాలండి? సత్యం కొరకు ప్రాణం పెట్టేలా తయారు చేయాలి. ఒకరిని చంపడానికి గుంపుని తయారు చేయొచ్చండి, కానీ సత్యం అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు తెలుసా? రాయి ఎలా వేస్తున్నాడు, అలా వేస్తున్నాడు. మీ బట్టల మీద మరకలు పడకుండా మీ బట్టలకి నేను కావలా కాస్త ఇక్కడ ఉండండి, వెళ్ళండి, నా వరకు తేకండి గొడవ అన్నాడట. మళ్ళీ ఇది ఒక జడ్జే, మీరే చక్క పెట్టండి జాగ్రత్తగా అన్నాడట. నా వరకు తీసుకురాకండి, మీరే కథం చేసేయండి, మీ మీదకి ఎవడైనా వస్తే. కొంతమంది నాయకులు ఉంటారండి, వాళ్ళు సీన్లోకి రారు, కార్యకర్తలను గెంటెత్తారు. కార్యకర్తలు వచ్చి నాయకుడు అన్నాడని చెప్పి కార్యకర్తలు వచ్చి అలాగే ఇలా తిరిగి మొత్తం మీద తొల్లగొడితే పోలీసులు వచ్చి ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారు? నాయకుడు ఉండడు, నిన్నే ఎత్తుకెళ్ళిపోతారు అయ్యా. పైనోడు బాగానే ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆడు చూసి ఎల్రా నిన్ను 4 కోడి మెతుకులు ఇస్తున్నట్టు తీస్తే నువ్వు వెళ్ళి కోడి కత్తులు కత్తుకున్నా ఎగిరావు అనుకో, నిన్నే ఎత్తుకెళ్ళిపోతారు, నీ కత్తులు ఎత్తుకెళ్ళిపోతారు. బావుగారు రాలేదు ఏంటి బావుగారు అంటే కొంచెం బిజీ ఉండి రాలేదురా అంటాడంతే. ఎప్పుడు గుర్తుపెట్టి, దొంగ నాయకత్వాలు చూసి వాళ్ళు ఏదో అన్నారని మీరు ఎగరకండి, మీకు ప్రమాదాలు చుట్టుకుంటాయి. సహవాస దోషం కూడా ఉంటుందిలేండి, ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను త్వరగా. సౌలుతో ఉన్నట్టు ఈ సిమి అన్నవాడు, పాత నిబంధన సౌలు ఉన్నాడుగా. సిమీకిని దావీదికి పెద్ద గొడవలు లేవట, అసలు గొడవలేటే పెద్ద ముఖపరిచయాలు కూడా లేవు. కానీ వీడు మాట్లాడితే అంటున్నాడట ఎవరిని? దావీదు బతకడానికి లేదు, దావీదు ఉన్నాడంటే నేనున్నానంటే దావీదు. అసలు దావీదు ఎలా ఉంటాడంటే ఇప్పుడు వచ్చి చూడలేదు, కానీ దావీదు ఉండకూడదు అన్నాడంటే. అదే నువ్వు ఎలా తయారైపోయాడు దావీదు అంటే? దావీదుని చూడలేదు, దావీదుతో మాట్లాడలేదు, దావీదుతో గొడవ లేదు, మరి నువ్వు ఎలా ఎందుకు తయారైపోయావంటే దావీదును చూడలేదు కానీ ఆడు సౌలు కూడా తిరుగుతున్నాడు. అంటే కూడా తిరిగాడు గనక సహవాస దోషం ఎవడికొచ్చింది? అది సహవాస దోషాలు కూడా ఉంటాయి. కార్యకర్తలు అప్పుడప్పుడు వచ్చి
పైన ఈ దొంగ నాయకులు చెప్పిందని చేస్తారు. సౌలు అక్కడ వస్త్రాలకు కాపలా కాస్తుంటే ఈ కార్యకర్తలు వెళ్ళి చంపేశారట. ఎవరిని? స్తెఫనుని చంపేశాడు. దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత, సౌలు అలాంటి మంచి వ్యక్తి స్తెఫను ఎందుకు చంపేసావయ్యా అంటే, తిరుగులేని ఒక మాట అంటాడట, ధర్మం కోసం. ధర్మం కోసం ఏమని చెప్పాడట? ధర్మం ఏం చెప్పింది సౌలు అంటే, ధర్మం చచ్చిపోమంది, అవసరమైతే ధర్మం. నువ్వు గ్రేట్ ధర్మ అన్న, మామూలు ధర్మం కాదు. ధర్మం కోసం చంపే, ధర్మం కోసం చచ్చిపో అని ఇలాంటి కితాబులు చెప్తాడు. మరలా వెళ్ళి సౌలు స్తెఫనుని దేనికి చంపేశావంటే, సత్యం కోసం అంటాడు. దేనికోసం చంపేస్తావు? దేవుని కొరకు. విచిత్రమైన వ్యక్తులు, విచిత్రమైన మాటలు, విచిత్రంగా స్తెఫనుని చంపేశారు. స్తెఫనుని ఎందుకు చంపేశారు? కాని మాట మాట్లాడాడన్న. స్తెఫనుని ఎందుకు చంపేశారు? సత్యం ప్రకటిస్తున్నాడా? స్తెఫనుని ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశారు వాళ్ళకే తెలియదండి. చంపేశారు. అవగాహన లేదు, సరి అయిన మాట తీరలేదు, చంపేశారు. ఇలాగ చెప్పి చెప్పి ఈరోజు కూడా ఇలాంటి హింసకులు, దోసకులు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఆ పాస్టర్ గారితో మాట్లాడకండి అంటారు. ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చారేటి, అన్ని 10 వంతులు అడుగుతాడు అన్నారు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు చెప్పండి? ఆత్మీయ గుడ్డోళ్ళు. ఆ పాస్టర్ గారు ఇలాగా, ఈ పాస్టర్ గారు ఇలాగా, అది ఇలాగా, ఇది ఇలాగా, ఆ సంఘ పెద్ద ఇలా ఇలా అని చెప్పి వ్యక్తుల్ని నిలువెల్లా చంపేసే ఆత్మీయ గుడ్డోళ్ళు. ఇలాంటి వ్యక్తి తిన్నని మార్గాన పోతున్నాడట. ఎక్కడికి? దమస్కు మార్గాన్ని. ఇలాంటి వ్యక్తి తిన్నని మార్గాన్న, దమస్కు మార్గాన్ని బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు 3వ వచనం ఏం జరుగుతుందో చూద్దాం త్వరగా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్నా యేసును లేచి పట్టణములోనికి వెళ్ళెను. అక్కడ నీవు ఏమి చేయవలెను అది నీకు తెలపబడినని చెప్పును. జాగ్రత్తగా విందాం. తిన్నని మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. కరుకైనోడు, మొండైనోడు, చదువుకున్న మూర్ఖుడు, అధికారాలున్న, దౌర్జన్యం కలిగిన స్వభావం కలిగిన వాడు, పసితనం నుంచి అమ్మా నాన్న భయభక్తులతో పెంచిన, అన్నీ తెలిసిన మంచోడైన గుడ్డోడు తిన్నని మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు బాధ పెట్టే రకం కలిగిన ఈ మనుష్యుడు పడగొట్టబడ్డాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒకరిని పడగొట్టాలని పరిగెడితే మనల్ని పడగొట్టేవాడు మనకు ఎదురొస్తాడని గుర్తెట్టుకోండి. ఒకరిని మనం చంపాలని బయలుదేరినప్పుడు మనల్ని తొక్కేవాడు మనకు ఎలుగై వచ్చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఒకరిని లేకుండా చెయ్యాలనుకున్నప్పుడు మన అడ్రస్ ఆధార్ కార్డులోనే లేకుండా చేసేవాడు మన మీదకి ఎగేసుకొచ్చేస్తాడని గుర్తుపెట్టుకోండి. సౌలు అనుకున్నాడు, దమస్కు సిటీలో ఏ క్రైస్తవుల సౌండ్ వినబడకూడదు అనుకున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఈయన సౌండ్ దమస్ వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఆగిపోయింది. బాధ పెట్టి, ఎక్కిరించి, తిట్టి, దేవుడి కొరకు మేము ఏదో చేస్తున్నామని హింసించే ప్రతి ఒక్కరూ ఒక రోజు కుమిలిపోతారు, కూలిపోతారు. ఎదిరించాలని బయలుదేరిన వారు ఎదురు నిలబడలేక బోరల పడిపోతారు. ఏమొచ్చింది అక్కడికంటే? వెలుగు వచ్చింది. ఆ వెలుగులో చెప్పండి, వాక్యమైన క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వస్తే ఏం చేశాడు? పిలిచే దేవుడు వచ్చాడు, మార్చే దేవుడు వచ్చాడు, పడగొట్టే దేవుడు వచ్చాడు, కళ్ళు తెరిపించే దేవుడు వచ్చాడు, మూర్ఖులను లేవనెత్తే దేవుడు వచ్చాడు. ఆ లేవనెత్తి పంపే దేవుడు ఎదురుగా వెలుగులో వచ్చి మాట్లాడాడు. సౌలా సౌలా సౌలా, హింసిస్తున్నావు అన్నాడు. పండితులు అన్న మాట నేను చెబుతున్నాను. నిన్నెప్పుడు మేము హింసించామంటే ఆయన హింసించక్కర్వద్దు, చెప్పండి,
ఆయన సేవలో తిరుగుతున్న ఎవరిని హింసించినా చెప్పండి, ఆయనను హింసించినట్టే. దేవుని పిల్లల్ని ఎవరిని ఏది చేసినా బైబిల్లో రాయబడిన మాట, దేవుని కనుగుడ్డును టచ్ చేసినట్టే. దేవుని కంట్లో ఏలెడితే దేవుడు ఏమంటాడండి? ఏలు తీసి అంటాడా? చెప్పండి. దేవుని కనుగుడ్లో ఏలు పెడితే ఏలు ఉండదు. చెప్పు, నువ్వు ఉండవు. నీ జేజంతో సహా అడ్రస్లు గల్లంతైపోతాయి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు. పౌలు సౌలు లేదా సౌలు పౌలు ప్రభువుని ప్రత్యక్షంగా ఎక్కడ హింసించలేదు. మరి ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తే చెప్పండి, ప్రభువుని హింసించినట్టే. పౌలు చేస్తున్న పని ప్రభువుని గాయపరుస్తున్నాడు. ఎవరినైనా ఏడిపించిన, సంఘ సభ్యుల్లో ఎవరినైనా బాధించిన, సేవకు ఎదురెళ్ళి మన నిలబడితే మునుకొనలకి ఎదురు తిరగడం ఆయుస్కి చెప్పండి మంచిది కాదు. వెళ్ళాడు మూర్ఖుణ్ణి, చదువుకున్న మూర్ఖుణ్ణి, మంచి అని పేరున్న గుడ్డోణ్ణి, ధర్మంలో ఉన్నా అనుకున్న ధర్మాన్ని మీరిన, ధర్మ విరోధ క్రియలు జరిగిస్తున్న సాతాను బంధకాలు ఉన్న సౌలుని స్వరముతో అన్నాడు, సౌలా సౌలా, నువ్వేదో చేస్తున్నాను అనుకున్నావు సౌలు, కానీ నా కన్నీరు గార్చే పని చేస్తున్నావు. నేను అందుకే ఒక మాట అంటాను, ఎప్పుడైనా ఎవరినైనా ఒక మాట అనే ముందు పొరపాటున వారిని బాధించే మాట కానీ మనం అన్నాము, ఆ మనిషి బాధపడమే కాదు చెప్పండి, ఆ వెనకాల ఉన్న ప్రభు కూడా బాధపడతాడు. ఎవరినైనా కాని మాటలు మనం గిచ్చే మాటలు మాట్లాడాము, వెనకాల ఉన్న ప్రభు కూడా బాధపడతాడు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా? ఆ రోజు నిలబడి కుడి ఎడమలకి మనుషుల్ని విరదీసి గొర్రెలు మేకల్లో వేరు చేసి అంటాడట, ఒరే ఆ రోజు నేను బాధల్లో ఉన్నప్పుడు మీరు పలకరించడానికి రాలేదురా అంటాడు. ప్రభువా నువ్వు ఎప్పుడు బాధల్లో ఉన్నావు ప్రభువా అంటే, ఆడు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు రాలేదుగా, ఆడికి రాలేదు కనుక నాకు కూడా రాలేదు అంటాడట. నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టలేదు, నీకు ఎప్పుడు పెట్టలేదు ప్రభు, నువ్వు అడిగితే బిర్యానీ పెట్టేద్దాం, ఎత్తికెళ్ళి తెచ్చేద్దాం కదా, ఏమనుకుంటున్నావు? ఆడు అన్నం తినలేదురా, ఆడు తినలేదని తెలిసిన 2 కంచాలు గట్టిగా తినేవు నువ్వు, ఆడికి పెట్టలేదు కనుక నాకు కూడా పెట్టలేదు. దేవుడు, ఈ బైబిల్ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో చెప్పిన, ఇతర వ్యక్తులు, సంఘ సభ్యులు, విశ్వాసయులు, సువార్త సమ్మేళనంలో నడుస్తున్న సంఘ సభ్యులు, వారు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, ఆయన బాధపడితే ఆయన బాధపడతాడు. ఆయనను గిచ్చితే, బాగా విన్న, వారిని గిచ్చితే ఆయన్ని గిచ్చిన వారిమే అవుతాం. సౌలు గుడ్డితనంలో దమస్కు మార్గంలో జరుగుతున్న విషయం, ఇలాంటి మూర్ఖుడు మారతాడా అంటే ఈ దేవుడు అంటున్నాడు మారతాడు. నెక్స్ట్ క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది అననీయ, ప్రార్థనాపరుడు. నెక్స్ట్ దర్శనం ఉన్న వ్యక్తి, ప్రార్థనా జీవితం ఉంది, దర్శనం ఉంది. ఆయన దగ్గర జరుగుతున్న విషయం చెప్తున్నాడు. 10వ వచనంలో చూద్దాం ఒకసారి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధునకు వెళ్ళి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ముగించుకుంది ఒక మాట అంటున్నాడు చూడండి. అననీయ అనే ఒక ప్రార్థనా పరుడు ఉన్నాడు. ప్రార్థనా పరుడే కాదు, దర్శనాలు చూసే గొప్ప సేవకుడు కూడా. దమస్క్ అనే ప్రాంతంలో క్రైస్తవులకు అంత హింస లేదు. ఎక్కువ హింస ఎక్కడ జరిగిందట? యెరూషలేం. యెరూషలేములో జరుగుతున్న హింస ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడు సౌలు? దమస్క్ తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరికి? అననీయకి. సౌలు ఇలా చేస్తున్నట్టు అలా చేస్తున్నట్టు రకరకాల యాసాల్లో వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి క్రైస్తవుల్ని చంపేస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అననీయకు వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ వెనకాలే దర్శనం వచ్చిందట. ఏమని? మీ ఇంటికే వస్తున్నాడని. ఎవరికి?
మీకు చూడండి, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ఇదిగో ఆ వ్యక్తి అందరినీ చంపేస్తున్నాడు, బాధిస్తున్నాడు అనగానే ఏ వ్యక్తి కోసమైతే కలవరం వచ్చిందో ఇప్పుడు ఆ వ్యక్తే మీ ఇంటికి వస్తున్నాడు, నీతోనే బాప్టిజం తీసుకుంటాడు అనగానే అననీయకు ఎలా ఉంటుందండి? ఇప్పుడు బిల్లాడని మారిపోయాడు, వచ్చే ఆదివారం కాకినాడ చదువుకొచ్చి బాప్టిజం తీసుకుంటారంటే ఎంతమంది అవుతారు చెప్పండి? ఆయన పక్కన కూర్చుంటారు మీరు? ఆయన మారిపోయిన తర్వాత బాప్టిజం తీసుకుంటారు. ముందుగా సుధాకర్ గారు ప్రకటన చేసాడు అనుకోండి, ఏమంటారు? సుధాకర్ తెలిసాడు మారాడని అని అడుగుతాం మనం. వాళ్ళు ఆడన్నాడు, ఏమని వస్తున్నాడు, ఏ బాంబు పెట్టుకుని వస్తున్నాడో అక్కడ కూర్చొని కింద బాంబు పెట్టేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అలా డేంజరస్ పర్సనాలిటీ ఎవరు చెప్పండి? సో మారాడంటే నమ్మలేరు ఆ వ్యక్తిని. సంఘమే నమ్మలేకపోయింది, అపోస్తులు అంత త్వరగా నమ్మలేకపోయారు. అలాంటి వ్యక్తి ఈ పెద్ద ఆయన దగ్గరికి వస్తున్నాడు. రావడంతోనే మాట్లాడుతూ ఇదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు, నీ దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నాడంటే వెంటనే కంగారు పడి ప్రభుతో అన్నాడు, ప్రభువా నీకు విషయం చెప్పాలి, అతగాడు అస్సలు మంచోడు కాదు. ఇది ప్రభువుకి తెలనట్టు. ఎవరు? ప్రభువుకు తెలనట్టు ప్రభువుకు చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో, అందుకు అననీయ అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసున్నాడని అనేకులు గూర్చి వింటిని, ఇక్కడును నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. ప్రభువా ఆ మనిషి మంచోడు కాదు, ఆ మనిషికి బాప్టిజం ఇవ్వమంటున్నాను, నన్ను శివరు బాప్టిజం ఇవ్వమంటున్నావు అన్నట్టు మాట్లాడతారు. అంతే కదండి, ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి అలా చదువుకుంటున్నాం, కానీ అలాంటి వ్యక్తికి నిన్ను నన్ను బాప్టిజం ఇవ్వమంటే, ప్రభువా నా మరణం నువ్వు ఇలా సిద్ధపరిచావా అనుకో, ఖచ్చితంగా అనుకుంటాం. అలాంటి వ్యక్తికి బాప్టిజం ఇవ్వడం. ఇప్పుడు అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఒకటి గమనించండి, సౌలుకి గుడ్డితనం ఉంది, అననీయకి భయం ఉంది. ఏముంది? అననీయకి భయం ఉంది, సౌలుకి గుడ్డితనం ఉంది. ఇప్పుడు ఈ రెండిటిని ఆ ప్రభువే తీయబోతున్నాడట. సిలువ వేయబడిన క్రీస్తు ఏం చేయబోతున్నా? నువ్వే బాప్టిజం వెళ్ళి మాట్లాడు, చెదిరిన గుండెని తీసి, బెదిరే ఆ గుండెని తీసి, ఆదరించే హృదయాన్ని పెట్టుకుని వెళ్ళి మాట్లాడు. సౌలును కూర్చి ప్రభు ఎప్పుడైతే చెప్పిన తర్వాత ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, మీకు ఆ సీన్ అర్థం అవ్వాలండి, మొండోడిని, చదువుకున్న మూర్ఖుడిని, స్టెఫన్ లాంటి మంచి వ్యక్తుల్ని చంపేసిన, చెప్పండి, కఠినమైన వ్యక్తిని, రకరకాల మర్డర్ కేసులు బనాయించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వస్తే క్రైస్తవుడిగా చేసిన పని ఏంటో తెలుసా? నేను అననీయ భుజాల మీద చేతులేసి డియర్ బ్రదర్ అన్నాడట. క్రైస్తవులు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఆడు అలాటోడు ఎలాటోడు కాదు. అననీయ అనే మాట క్రైస్తవ లక్షణాలు మనకు నేర్పిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎలాటోడైనా ఇప్పుడు ఆయన మారే పరిశుద్ధత పరిస్థితులు వచ్చాయి. ఆ వ్యక్తి భుజాల మీద చేతులేసి, సౌలా సహోదరుడా అండి. ఆ రోజు ఆ సౌండ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. సౌలా సహోదరుడా అని పిలిచినప్పుడు ఆ వాయిస్లో వణుకుండి ఉంటుంది. బ్రదర్ ఎలా నాకు చెప్పడం రావట్లేదు, కానీ సహోదరుడా అని ఎంత వణుకుపోతూ భుజాల మీద చేయేసి ఉంటాడు. ప్రేమ చూపడానికి కూడా వణుకుతూ వెళ్ళి ప్రేమ చూపించింది తప్ప క్రైస్తవ్యం, చెప్పండి, మూర్ఖంగా క్రైస్తవం ఎక్కడా ప్రవర్తించలేదు. మూర్ఖుల్ని మార్చింది క్రైస్తవం, మొండోల్ని మార్చింది క్రైస్తవం. మనుషుల్ని మొండోలుగా తయారు చేయలేదు, మొండివారిని కూడా మార్చింది. మొండివారి దగ్గరికి వెళ్ళి పలకరించింది, మొండివారి భుజాల మీద చెయ్యేసింది. సౌలా సహోదరుడా, నీకు నాకు మనందరికీ నేర్పిస్తున్న మాట,
ఈ గుడ్డితనం ఎప్పుడు తొలగిపోతుందంటే పౌలు సౌలు, సౌలు పౌలుగా ప్రభువులోనికి ఎప్పుడైతే రావడం జరిగిందో చెప్పండి, మారిపోయాడు. ఈ ప్రభు ఏం చేశాడు చెప్పనా? సౌలుకున్న గుడ్డితనం పోయింది, అననీయకున్న చెప్పండి భయము పోయింది. అననీయ ఆదరించే వ్యక్తి అయిపోయాడు, భయాన్ని పోగొట్టుకొని. సౌలు చెప్పండి అందరికీ అపోస్తుడైపోయాడు, మూర్ఖుడు మారిపోయాడు. ఈ రికార్డ్ చదువుతుంటే ఏమంటో చెప్పినా, కొంతమంది వ్యక్తులను చూస్తుంటే ఇంత చండాలమైన వ్యక్తి లేడరా, ఇలాంటి దరిద్రులు బతుకుండడం వేస్ట్ అనుకుంటాం. కానీ ప్రభు అనుకుంటాడు, ఈయనెప్పుడు మార్చి నాకు పాత్రగా వాడుకోవాలనుకుంటాడు. మనం చూసే కోణం వేరు చెప్పండి, ఆయన చూసే కోణం వేరు. ఈడి జీవితంలో మారడండి అనుకుంటాం, కానీ దేవుడు అంటాడు ఆడు మారతాడు, అనేకులు ఎదుట నాకు సాక్షిగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం అండి, కానీ ఈ దేవుడు అంటాడు ఆ ప్రమాదమైన వ్యక్తే సంఘానికి సాక్షిగా నిలబెడతానంటాడు. అధ్యాయం నీకు నాకు నేర్పిస్తున్నది, ఇలాంటి మూర్ఖున్నే మార్చేశాడంటే ఈరోజు ఇన్ని గొంతులు మన మీద అరుస్తున్నాయి. ఈ అరుస్తున్న నోరునే దేవుడు ఒకరోజు చెప్పండి మార్చేస్తాడు. ఈరోజు మనల్ని తోలనాడి మాట్లాడుతున్న వారే ఒకరోజు ఏదో ఒక రోజు నేను నమ్మే దేవుడిని బట్టి చెప్తున్నాను, సారీ బ్రదర్ తెలుసో తెలియక అన్నామని ఖచ్చితంగా ఒక రోజు సహోదరులుగా మన దగ్గరికి వస్తారు. ఇదే వేదిక మీద సరిగ్గా 3 ఏళ్ళ క్రితం ఇదే వేదిక మీద జరిగిన విషయం చెప్తున్నాను. సరిగ్గా 3 ఏళ్ళ క్రితం ఇలాగే తిట్టేవారు, అవసరమైతే చంపుతాను మా అమ్మని తిట్టాడండి. ఇంక అనకూడదు ఆ మాట, చాలా దారుణంగా మా అమ్మని తిట్టాడు, మా నాన్న తిట్టాడు. నా ఫేస్బుక్ ఐడిలో దారుణమైన కామెంట్స్ పెట్టాడు. తమ్ముడు లైవ్ చూస్తూ ఉంటాడు. ఆ తమ్ముడికి అప్పుడు నేను ఒకటే చెప్పాను, మా అమ్మని తిట్టావు కానీ మీ అమ్మని నేను తిట్టలేను, మా నాన్న తిట్టావు మీ నాన్న నేను తిట్టలేను, నా వ్యక్తిత్వాన్ని తిట్టావు కానీ నీ వ్యక్తిత్వాన్ని నేను తిట్టలేను. కానీ ఒకటి మాత్రం చెప్తాను తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ అన్నాను. ఆ ఒక్క మాటకి ఆ తమ్ముడు మారాడు, లైవ్ చూస్తాడు. ఆ ఒక్క మాటకి తమ్ముడు ఒక్కసారి ఫోన్ చేసి, సురేష్కి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య నాకు ఎన్నిసార్లు మీ దగ్గర నేను క్షమాపణ అడిగినా నా మాట నాకు గుర్తొస్తుంది, నేను ఎంత మూర్ఖుడు నాకు అర్థమవుతున్నాడు. అలాంటి వ్యక్తి మారాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఇప్పుడు మనం ఏదో అన్నారని మనం ఏదో తిట్టారని మనం తిట్టి వాళ్ళలాగే మనం తయారైతే వాళ్ళకి మనకి తేడా లేదండి. క్రైస్తవే అనుకున్న లక్షణం ఏంటి చెప్పనా? ఎదురొచ్చిన మూర్ఖుణ్ణి అననీయ కౌగిలి చెప్పండి మార్చేసింది. కత్తేసుకుని వచ్చి అననీయానే చంపాలనుకున్న వాడిని చెప్పండి చంపడానికి వచ్చిన వాడిని సౌలా సహోదరుడు అని లవ్ యూ అని చెప్పి మార్చేశాడట. ఇప్పుడు మనం బరిలో ఉన్న సవాల్ ఏంటి చెప్పినా, మిమ్మల్ని అందరిని మార్చడం కాదు చెప్పండి, ఇప్పుడు వీళ్ళందరినీ మార్చాలి. నేను ఎవరిని? డియర్ బ్రదర్స్ ఉన్నారు, అందరూ మార్చాలి. అందుకే వాళ్ళందరికీ నేను చెప్పండి, మీ అందరికీ లవ్ ఫీస్ట్ ఉందంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ ఉందండి, అందులో ఏదో ఫైటింగ్ బాలకృష్ణ అని ఏం పెట్టకండి. లవ్ ఫీస్ట్ అంటే ఒకరోజు నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను రండి అని చెప్పడానికి. కానీ వాళ్ళకి అర్థమైంది. ఏది అర్థమైనా ఒకటైతే చెప్తున్నాను, నన్ను తిట్టేవారికి, నన్ను లేకుండా చేయాలనుకుంటున్న వారికి, వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట, మిమ్మల్ని మీ జీవితాల్ని దేవుడు దీవించి మార్చి బలపరచునుగాక. ఆమేన్. ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన మాటలు ముగించుకుందాం. 1, ఎదురెళ్ళిన సౌలుని మార్చాడు. 2, బెదిరిపోయిన అననీయకి ధైర్యం ఇచ్చాడు. 3, దేవుడిని కాపాడాలనుకున్న మనిషిని గుడ్డితనాన్ని తీసి దేవుడు మనల్ని కాపాడుతున్నాడని నేర్పించాడు. మరణాలు విలయాలు మీదకు వచ్చిన బెదిరిపడకుండా అలా నిలబడు, ప్రతి ఒక్కరు నాకు సాక్ష్యంగా ఉంటాడని ఈ సిలువ వేయబడిన దైవం మనకు చెప్పకనే చెబుతుంది. మాట్లాడే నోర్లన్నీ ఒకేసారి ఒకేలా మాట్లాడే నోర్లు ఎప్పుడు ఒకేలా ఉండవు. పొగిడే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు, తిట్టే మనుషులు ఒక్కలాగా ఉండరు. ఎగిరి పడిన అలా ఏ రోజుకి చెప్పండి ఎనిదిరిగి వెనక్కి వెళ్ళకుండా ఉండలేదు. పడిన వర్షం భూమిలోకి ఇంకక మానదు, సిగురించిన మొక్క ఏదో ఒక రోజు వాలిపోక మానదు. ఎదురెళ్ళి మనకు పొడిసిన సూర్యుడు ఒకరోజు మనకు చూస్తుండగానే ఉదయించిన సూర్యుడు చెప్పండి సంధ్యవేళ దిగిపోవడం మాత్రం తగ్గక మానడు. వచ్చిన శ్రమలు వస్తాయి, పోయే శ్రమలు పోతాయి. వీటెనకాల ఒక 50 సంవత్సరాల వయసు నా వెనకాల వస్తుంది. అప్పుడు జేమ్స్ గారు టెస్ట్ మనీ చెప్పండి అనగానే ఎంత టెస్ట్ మనీ ఉంటుంది నాకు, అంత టెస్ట్ మనీ చెప్పుకోవాలంటే మరి నాకు ఉండాలి కదండి ఇవన్నీ.
అందుకే చేస్తున్న నా సహోదరులందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సౌలు లాంటి సంఘం మీదకి వచ్చిన మూర్ఖుల్ని మార్చినప్పుడు తండ్రి, ఈరోజు ఈ తరంలో మా మీదకి వస్తున్న వారిని కూడా మీరు మార్చగలరు. తెలుసో తెలియకో మమ్మల్ని ఏవేవో అంటున్నారు తండ్రి. తండ్రి, ఒక మాట వినే తండ్రి మనుషులను దూషించడం సరైన విధానం కాదని వాళ్ళకి తెలియచేయండి. మాట్లాడే ప్రతి నోరు నిజం చెబుతుందని కాదు, మాట్లాడిన నోరు తండ్రి అబద్ధమైన నోరని కాదు తండ్రి. కనబడుతున్న వారే తండ్రి మంచోళ్ళు, కనబడని వారందరూ చెడ్డోళ్ళని కాదు తండ్రి. వింటున్నవన్నీ నిజాలు కాదు, వినలేనివన్నీ అబద్ధాలు కాదు. నిజమేదో అబద్ధమేదో తేల్చుకునే తండ్రి మనుష్యులుగా తండ్రి న్యాయాధిపతులుగా మేము లేము దేవ. సేవ చేయాలన్నా మీ సహాయం ఉండాలి, సేవలో తిరగాలన్నా మీ సహాయం ఉండాలి. మీ అనుమతి లేనిదే మేమేమీ చేయలేము తండ్రి. సాతానుగాడు సెమినార్ తర్వాత ఖచ్చితంగా మా మీద ఊరు బిగిస్తాడని మేము అనుకున్నాం, అలాగే జరిగింది తండ్రి. అంటే దీనికి ఏమి మేము భయపడలేదు కానీ బాధపడుతున్నాం తండ్రి. హద్దు మీరు మాట్లాడుతున్న ఆ మాటలు మంచివి కాదని వారికి తెలియచేయండి. మమ్మల్ని బాధిస్తున్న వారిని ఓర్చుకునే మనసును మాకు ఇవ్వండి తండ్రి. ఈరోజు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు మేము కలిసి తండ్రి ఒకరోజు తండ్రి పలకరించుకునే తండ్రి మంచి తండ్రి పరిస్థితులు ఏర్పాటు చేయండి తండ్రి. ఓపికని, సహనమును, ధైర్యమును మాకు అనుగ్రహించండి. మా మీద ఉన్న నింద ఏదైతే ఉందో తండ్రి, ఆ నిందను తండ్రి ఒకరోజు తండ్రి తీసివేసే పరిస్థితిని కూడా మీరు దయచేయండి. త్వరలోనే తండ్రి మా జీవితంలో ఏం జరిగిందో అందరికీ వివరించి చెప్పే సాక్ష్యం మాకు అనుగ్రహించండి తండ్రి. మా జీవితాన్ని గొప్ప చేయడానికి తండ్రి మేము ఎవరిని బయట పెట్టం దేవా తండ్రి. మాకు మాత్రం ఏ బాధ కలిగిందో అది మాత్రం మేము వివరించగలం తండ్రి. వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడడం మా లక్ష్యం కాదు తండ్రి. తండ్రి, ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటివరకు మేము జరిగించి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మా మాటల్లో తప్పులు ఎదుగుతున్న వారిని, మమ్మల్ని హింసిస్తున్న వారిని, బాధిస్తున్న వారిని దీవించండి. మీ చిత్తమైతే తండ్రి మరొక వారం మేము కలుసుకుని మాట్లాడుకోవడానికి మరొక తండ్రి లోతైన సంగతితో మాతో మాట్లాడతారని కోరుతూ, ధైర్యం పొందిన అననీయ, మార్పు చెందిన సౌలు తండ్రి మధ్యలో తండ్రి హింసను పొందుతున్న మీ ప్రభు అయిన క్రీస్తు, ఈ మూడు తండ్రి వ్యక్తిత్వాలు మాకు నేర్పించిన ఈ ధైర్యపు వర్తమానాన్ని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, చదువుకున్న మూర్ఖుల్లా తండ్రి, అధికారం ఉన్న తండ్రి పొగరబోతుల్లో మేము ఉండక తండ్రి అన్ని విధాలుగా తండ్రి ఈ సేవలో లొంగిపోయే తండ్రి మార్పు చెందిన పౌలులా మరింత మారుస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.